మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయమున ఈ పరిశుద్ధ దినమున మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, అల్పుడునైన నన్ను నా నోటిని బలపరిచి అయ్యా నీ కృపలో భద్రపరిచి అయ్యా నీ బిగి కౌగిటిలో అయ్యా కృపతో నింపి నడిపిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ నిలిచి మాట్లాడబోయే వ్యక్తి నేను కాదు ప్రభువా, సాక్షాత్తు మీరై ఉన్నారు. ఆత్మదేవుని యొక్క కార్యములు జరిగించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. శ్రేష్టమైన దినముల్లోనికి మమ్మల్ని ప్రవేశింపచేస్తున్నారు ప్రభువా. అయ్యా, వింటున్న ప్రతి ఒక్కరికి నాయన ఆ వాక్యం ఆలోచింపచేసి ఆ వాక్యం వారితో మాట్లాడులాగున అయ్యా వారిని పరీక్షించుకునేలాగున అయ్యా వెండి అగ్నిలో ఏ విధముగా పుట్టము వేయబడుతుందో వారి బ్రతుకులను ఈ అగ్ని అనేది స్వరములో పుట్టము వేయటానికి నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ దినమంతటి నీ చేతులకు అప్పగిస్తూ సంపూర్ణంగా అడిగి వేడుకొని జవాబు పొందుకొని నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మనం మాట్లాడకపోతున్న అంశం ఏంటి? దేవుని స్వరము. పార్ట్ 4. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇళ్ళకు వెళ్ళిన తర్వాత మరలా ధ్యానిస్తున్నారు ఈ అంశాలని? అమ్మ, బయట ఉన్న వాళ్ళంతా లోనికి వచ్చేసేయండి. ఎంతమంది ఈ అంశాలను ధ్యానిస్తున్నారు చెప్పాలి. ఎంతమంది ధ్యానిస్తున్నారు? గుడ్ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని స్వరము చాలా వినూత్నంగా మనం ధ్యానిస్తున్నాం. ఆ స్వరముని విని గైకొని అనుకరించిన వారికి దేవుడు వారికి స్వరాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నాం? ప్రధానంగా పెద్దగా చెప్పండి. రాజైన యోషియా. రైట్, రాజైన యోషియా నిజానికి మనందరికీ తెలుసు, చాలా చిన్నవాడు. యవనస్తుడు అంటం కంటే కూడా ఈజ్ లైక్ ఏ కిడ్. ఎంత కిడ్ అంటే 8 years. రైట్ 8 years బాలుడు అతను. 8 ఏళ్ల ప్రాయములో తన జీవితాన్ని ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండమ్మా? ఏలన ఆరంభించాడు. హల్లెలూయా. చాలా అద్భుతంగా చెప్తాడు. మనిషికి శ్వాస ఎంత అవసరమో ప్రతి విశ్వాసికి విశ్వాసం అంత అవసరం. శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దాన్ని ఏమంటారు? ఇన్హల్ అండ్ ఎక్సేల్. రైట్, అవి ఎలా అవసరమో శ్రమలు సంతోషాలు ఈ రెండు కూడా అలా కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషి జీవన దినచర్యలో, తన దైనందిన దినచర్యలో ఈ రెండు అలా ఆ యొక్క హెచ్చు తగ్గులు ఉంటాయి, వోలటాలిటీస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటో తెలుసా? చాలామంది ప్రార్థన దేవుడు అంగీకరించడు అంటారు. హల్లెలూయా. అంగీకరించడు అంటారు. ఎందుకు కొంతమంది ప్రార్థన అంగీకరించబడుతుంది, ఎందుకు కొంతమంది ప్రార్థన అంగీకరించబడటం లేదు? మనం ఆలోచన చేసుకుంటాం, అవునా? ఎన్నో సందర్భాల్లో విసుగు చెందుతాం, అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించడా. కానీ మన మటుకి ఈ మధ్యకాలంలో చెప్పినట్టున్నాను, గొప్ప దైవజనుడు ఒక పాట పాడతాడు. ఏమని? ప్రార్థన ఆలకించువాడా. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించువాడా అని పాడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆయన ఆలకించేవాడు కానీ త్రోసిపుచ్చేవాడు కాదు. త్రోసిపుచ్చేవాడు అని ఉందా బైబిల్లో? ప్రార్థన ఆలకించేవాడు.
ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? మంచిగా సూట్ వేసుకొని మంచి నీట్గా గళమెత్తి మాట్లాడే వాళ్ళ స్వరం వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడా? ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది? యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. ఏమనుంది? యెషయా 66:2 చదువుమమ్మా. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గ్యాప్ ఇవ్వకమ్మా, గబగబ చదువు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండిన వానినే దేవుడు దృష్టించుచున్నాడు. బైబిల్ చదవాల్సింది నోటితో కాదు, హృదయంతో చదవాలి. ఆ రోషం కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి తెలుగు సరిగా రాదు, అయినా నేను మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్న మాట. సో ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. విరిగి నలిగిన హృదయము. నీ హృదయం విరగలేదా? నీ హృదయం నలిగిపోలేదా? మై డియర్ చర్చ్, ఈ అనుభవం గుండా ప్రతి విశ్వాసి నడవాల్సిందే. ఈ అనుభవం గుండా ప్రతి విశ్వాసి ఆ యొక్క అనుభవాన్ని రుచి చూడాల్సిందే. అది టేస్ట్ చేయకుండా ఎవడు ముందుకు వెళ్ళలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని టేస్ట్లు మనకు తెలుసు కదా. తీపి లైక్ వైజ్ ఉన్నాయి కదా, కారము, పులుపు, సో ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటిని నువ్వు ఎలా టేస్ట్ చేస్తున్నావో, ఈ విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయము విరగకుండా, నీ హృదయము నలగకుండా ఏరు దాటుట కష్టము. హల్లెలూయా. జీవితమునే ఏరు దాటుట కష్టము. నీ దినాన్ని ముగించుకొనుట కష్టతరం అది. సో ఎందుకు ఆ విధంగా దాటవలసి వస్తుంది అంటే, దేవుని లేఖనం ఉంటుంది. ఏమని? శోధించబడుతున్న ఎడల ఎవరైనా అట్లా అనరాదు. హల్లెలూయా. ఉందా లేదా? దేవుడు శోధిస్తున్నాడు అనరాదు. హల్లెలూయా. శోధించటానికి ఒకళ్ళు ఉన్నారు. ఎవరతను? శోధకుడు అంటారు అతన్ని. హల్లెలూయా. అతను శోధకుడైతే నీవు శ్రామికుడివి అంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అతను శోధకుడైతే నువ్వు శ్రామికుడివి. మొదటి మానవుడైన ఆదాముని ఈ భూమి మీదకి శ్రమించడానికి తీసుకొచ్చాడు. అతని కనుల ఎదుట ఒక పనిని కల్పించి, యు ఆర్ ద డొమినియన్, నువ్వు ఏలుబడి చేయడానికి నేను ఈ లోకానికి నువ్వు తీసుకొచ్చాను, ఏలను ఆరంభించు అన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 8 ఏళ్ల చిన్న ప్రాయంలో యోషియా ఏలను ఆరంభిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, అరే ముందే కూర్చున్నారా? సో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కింద కూర్చోరా లేచి. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, సో ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా ఇక్కడ నిలబడి మాటలు చెప్పం మేము. హల్లెలూయా. ఆత్మవశులుగా నింపుకొని చెప్తాం మేము. హల్లెలూయా. సో ఆ డిస్ట్రాక్షన్స్ చాలా డిస్టర్బెన్స్ అవుతాయి మాకు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, రాజైన యోషియా అతని 8 ఏళ్ల ప్రాయంలో తన జీవితాన్ని అప్పగించుకునే యొక్క తెగింపు నిజంగా ప్రతి యవ్వనస్తుని, కానీ ప్రతి విశ్వాసిని ఆలోచింపజేయాలి. ఎందుకు అంటే అది గత వర్తమానంలో కూడా మనం ధ్యానించాం. 8 yearsలో ఏలటం ఆరంభించాడు. 8 yearsలో ఏం చేశాడు? దావీదు బాటలో నడిచాడు. 16 years దావీదు బాటలో నడిచి దేవుని ఎవరి యొద్ద విచారించటం మానేసి దేవుని యొద్ద విచారించటం ఆరంభించాడు. హల్లెలూయా. ఆ దేవుని యొద్ద విచారించటం ఆరంభించి తన విచారణ కొనసాగించాడు. మరి నీ బ్రతుకులో ఆ విశ్వాసం ఉందా? దేవుని స్వరాన్ని వినాలని,
నా బ్రతుకుని నేను సరి అయిన మార్గంలో నడిపించుకోవాలని. నిజానికి ఈ ప్రస్తుత దినాలలో యవ్వనస్తులు చూస్తుంటే కన్నీరు ఏరులై పారుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? తప్పు చేయడం తప్పు కాదు. దేవుడే అంటాడు ఏమని? మనుష్యుల ఆలోచన వారి తలంపు చెడ్డది. అవునా కదా? హల్లెలూయా. వారి తలంపు చెడ్డది. దేవుడే గ్రహించేశాడే, కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చి కృపనిచ్చాడు. హల్లెలూయా. మరి ఆ కృపకు పాత్రుడిగా నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆ కృప కొరకు ఎవడు దీనుడై వణుకుచుండెనో, హల్లెలూయా హల్లెలూయా, ఎవడు దీనుడై నలుగుచున్న హృదయముతో ఆయన సన్నిధిని చేరి వణుకుచుండెనో ఆయన వాడిని దృష్టించుచున్నాడంట. ఆమేన్. నిజానికి నేను అంటాను, ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందా? చెప్పాలి. ఉంటుందా? ఉండదు. మరి ఎలా ఉంటుందో నీకు తెలుసా? You know the future, right? But you know the future. You don't know the future, of course, we know the fact, but you know the future. Hallelujah. Because in your hand. Hallelujah. The future is in your hand. Because God is with you. Hallelujah. దేవుడు నీతో ఉన్నప్పుడు ఆ భవిష్యత్తును సైతం శాసించగలవు. హల్లెలూయా. నువ్వు చూడాలని ఆశపడుతున్నవే ఆ ప్రవచనాత్మకంగా తెలుసుకుని గలిబిలితో గందరగోళంలో పడిపోతున్న ఆ భవిష్యత్తును శాసించగలవు. హల్లెలూయా. ఆ భవిష్యత్తును శాసిస్తున్న రాజు అక్కడ ఉన్నాడు. ఎవరు? యోషియా. వారి తాత శాసించలేకపోయాడు, తండ్రి శాసించలేకపోయాడు, బట్ యోషియా శాసిస్తున్నాడు భవిష్యత్తుని. నా భవిష్యత్తు ఇలాగే ఉండాలి. హల్లెలూయా. హి కెన్ మేక్, ఆ ఫ్యూచర్ని అతను తయారు చేసుకుంటున్నాడు. నీవు తయారు చేసుకుంటున్నావు, వ్యర్థమైన వాటితో తయారు చేసుకుంటున్నావు. ఇంకేమన్నాలో నాకు తెలీదు అనే అంత ఆలోచన కూడా నాకు లేదు. బ్రతుక్కి సిగ్గుండాలి. కుక్క తన వాంతికి వెనక్కి తిరుగుతున్నట్టు మన బ్రతుకులున్నాయి. డిడ్ యు ఇమాజిన్ దట్? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో. కుక్క తన వాంతికి వెనక్కి తిరుగుతుందంట. ఎంత అసహ్యంగా ఉంటుంది. యు గాట్ మై పాయింట్? ఎంత జిగుప్సగా ఉంటుంది. అవునా కదా? మన బ్రతుకులు అలా ఉన్నాయి. దేవుడు నిన్ను పట్టబడి, దేవుడు నిన్ను ఒక పట్టభద్రుడిగా చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పట్టుకొని ఆయన నిన్ను ఒక పట్టభద్రుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పట్టభద్రుడిగా చేసి నిన్ను ప్రత్యేకపరుచుకుని నా దేవుని రోషము కలిగి అపవాది ఎదుట కనపరచాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సుప్రదేవుని బిడ్డలారా, మన బ్రతుకులు ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు. గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఎందరికో లేని ధన్యత ఈ దినాన నీ వర్తమానం నువ్వు వింటున్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు నేను చాలా ప్రయత్నాలు చేస్తాను. నిజానికి ఈ వర్తమానం మీ దగ్గరికి చేర్చడానికి మేము ఎన్నో గంటల సమయం దేవునితో గడుపుతాం. ఆయన స్వరం వినకుండా నేను బయటికి రాము. హల్లెలూయా. వన్స్ ఒక్కసారి లాక్ చేసుకున్నామంటే డోరు, మరలా బయటికి రాము ఆయన మాట్లాడేంతవరకు. ఎంత గొప్ప యోగ్యత తెలుసా అది? ఆయన స్వరం వినే అనుభవం నీకుంటే ఆ స్వరాన్ని నీ విడిచిపెట్టవు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే చాలామందికి రుచులు చాలా ఇష్టం. అందరికీ ఇష్టం అనుకోండి. కొంతమంది KFC ఇష్టం, పిజ్జా ఇష్టం ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ రుచి నిన్ను ఏం చేసింది? ఏం చేసింది? ఏం చేసింది? ఆహ్వానించింది, ఆహ్లాదంగా
ఇష్టభరితంగా అది మారిపోయింది. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదే స్వరము యొక్క రుచిని నువ్వు చూడగలవా? ఆ స్వరము రుచి చూసే అనుభవం నీకుందా? బట్ యోషియా రుచి చూసి ఆ స్వరాన్ని రుచి చూడటమే కాదు, ఆ స్వరాన్ని వినియోగించుకోవటం స్టార్ట్ చేశాడు. ఎలా వినియోగించుకుంటున్నాడో తెలుసా? తన భవిష్యత్తును సైతం తను శాసిస్తున్నాడు. నా భవిష్యత్తు ఇలాగే ఉండాలి, నా భవిష్యత్తు ఇలాగే ఉండాలి, ఇలా తప్ప ఇంకో విధంగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే యోషియా ఎలా డిజైన్ చేసుకున్నాడో అలాగే ఉంది అతని భవిష్యత్తు. అతని గురించి ఏమని చెప్పాడు తెలుసా దేవుడు? అతని గురించి దేవుడు ఒక సాక్ష్యం మాట్లాడతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చదువు ఒకసారి. ఒకడును లేడు, అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒకడును లేడు. అయినను చాలమ్మా, ఏంటంట? అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తరువాత అయినను అతని వంటి వాడు ఉన్నాడా? ఉన్నాడా? హల్లెలూయా. చెప్పాలమ్మా, ఉన్నాడా? అతని తర్వాత అయినా కూడా ఈవెన్ సింగిల్ పర్సన్. అయితే అతను చేసింది ఏంటో తెలుసా? ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి. ఏమన్నా తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. హల్లెలూయా. నిజానికి చాలామందికి సాకులు చెప్పడం చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ దేవుని మహాకృపను బట్టి ఎందుకో ఆ సాకులు మాలో చనిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాకు చనిపోయిన నాడు శ్రమ పుడుతుందంట. తెలుసా మీకు ఆ విషయం? శ్రమ పుట్టిన నాడు ఆశీర్వాదము చిగురిస్తుందంట. హల్లెలూయా. ఆశీర్వాదము చిగురించినప్పుడు నువ్వు సాక్షిగా మారతావంట. తెలుసా నీకు ఆ విషయం? హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాకు చనిపోతుందో నీ బ్రతుకు దేవునికి అప్పగించబడినట్టు. సాకులు 100 మంది చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు మరి ప్రత్యేకించి పర్లేదు, మా యవ్వన బిడ్డలు చెప్తారు. ఏమన్నా తెలుసా? రాత్రంతా లేట్ అయింది ఇక్కడే అంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఆత్మీయ తండ్రి పడుకుంది 6ంటికి. హల్లెలూయా. గర్వంగా చెప్పాల్సిన అవసరం లేదు, మొహమాటం కూడా లేదు. హల్లెలూయా. మేము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయాల్సిన అంశం ఏంటో తెలుసా? నీ బ్రతుకులో సాకు చనిపోతే ఆశీర్వాదం అలా చిగురిస్తుంది. ఒకసారి చంపేసి చూడు సాకుని. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ అరుస్తుందన్నా, మా నాన్న పిలిచాడన్నా. ఎంతకాలం చెప్తావు ఈ సాకులు? దేవుడు నీకు సాకులు చెప్తే ఒప్పుకుంటావా? ఇప్పుడే రావాలి నువ్వు, ఇప్పుడే. అయ్యా నేను ఇబ్బందిలో ఉన్నాను, నువ్వు ఇప్పుడే రావాలి. అది నువ్వు కరెక్ట్గా అడిగావే. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూల సమయం ఉందనే విషయం మర్చిపోయావా? హల్లెలూయా. బట్ ఆ అనుకూల సమయాన్ని కూడా యోషియా అనుకూలపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఆ స్వరాన్ని వినటం ఆరంభించాడు. అతను దేవునితో సాక్షాత్తు కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఒక శక్తి అనే ఒక ఆయుధాన్ని వాడుతున్నాడు. పూర్ణాత్మ, పూర్ణ బలము. హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయాన్ని, పూర్ణ హృదయాన్ని దేవుడికి అప్పగించేసుకున్నాడు. ఈ దినాన నీ బ్రతుకలా అప్పగించుకున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నిజానికి నీ బ్రతుకు నువ్వు అలా అప్పగించుకుంటే
నా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ భవిష్యత్తు నువ్వు తెలుసుకోబోతున్నావు. ప్రవక్తలు నీకు భవిష్యత్తు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవక్తలు దాన్ని విపులీకరించి నీ భవిష్యత్తును తెలియపరచాల్సిన అవసరం లేదు. నీ గురించో, ఆ సహోదరి గురించో, సహోదరుడి గురించో ప్రవక్తలు భవిష్యత్తుని తెలియపరుస్తుంటే నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు తెలుసా? ఆయన స్వరాన్ని నువ్వు సమీపించలేదు కనుక, ఆయన స్వరము నిన్ను సమీపించలేదు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, బట్ కానీ యోషియా సమీపించాడు. ఎలా సమీపించాడు? విరిగి నలిగిన హృదయముతో వణుకుచూ సమీపించాడంట. బా, వండర్ఫుల్ వర్డ్ అమ్మా, వండర్ఫుల్ వర్డ్. ఐ రియల్లీ లవ్ దట్ వర్డ్. హల్లెలూయా. అమ్మ, వణకటం అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ కాదు. హల్లెలూయా. చలికి వణుకుతారే గజగజమని, ఇది కాదు. హృదయము వణుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయము వణుకుతుంది. హల్లెలూయా. సో ఆ విధంగా నిజానికి ఎలా వణుకుతుందో తెలుసా? ఆనాటి దినాలు మీరు ఒకసారి ధ్యానం చేసుకున్నాం మనం. నిన్న గత వర్తమానంలో ఏమని? బైబిల్ ఉందా? వాళ్ళకి బైబిల్ ఉందా? మర్చిపోయారా? ఇటు కొంప తీసి బైబిల్ లేదు. చర్చ్ ఉందా? చర్చి కూడా లేదు. ఎంత దారుణమైన స్థితిలో చూసారా? చర్చి లేదు, బైబిల్ లేదు, చాలా దారుణమైన స్థితులు ఉన్నాయి. బట్ హీ నో ద ఫ్యూచర్. అతనికి భవిష్యత్తు తెలుసు. అతను ఇలా అంటే అలా జరిగిపోద్ది. ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ బలము, సమస్తము సమిష్టిగా దేవునికి అప్పగించేశాడు గనక. హల్లెలూయా. ఆ సిద్ధపాటు అతనికి ఉంది గనక. హల్లెలూయా. అయితే అతను ఎలాంటి భయం ఉన్నదో తెలుసా? అతనికి ఎలాంటి వణుకున్నదో తెలుసా? అనుకోకుండా ఆ యొక్క మందిరాన్ని క్లీన్ చేయాలనే ప్రాసెస్ పెట్టుకున్నారు. అక్కడ ఆల్మోస్ట్ బల్లులు ఉన్నాయి కదా, ఆ బల్లులన్నిటిని తీసేశాడు, పడగొట్టేశాడు. ఆల్రెడీ అదంతా మీకు మళ్ళీ ధ్యానించాల్సిన అవసరం, మీకు ఆల్రెడీ చెప్పాం కదా. 8వ ఏట ఏలన ఆరంభించాడు. 16వ ఏట దావీదు మార్గంలో నడిచాడు. తర్వాత 12వ ఏట 12 ఏళ్ళు కలుపుకుంటే దాని వచనంలో ఉంది కదా, మా చదువమ్మా ఒకసారి. హల్లెలూయా. ఏలుబడియందు 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును, యెరూషలేమును పవిత్ర చేయను ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపై ఉన్న సూర్యదేవత విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యోధా దేశమును, యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనస్సే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములోను, నఫ్తాలిం అన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలు దేశమంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడియందు 18వ సంవత్సరమున దేశమును, మందిరమును పవిత్రపరచుడైన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మైషేయాను, రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న యెహోయాహాజు కుమారుడు యెహోవాహును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనస్సే, ఎఫ్రాయిముల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి, యూదా బెన్యామీనులందరి యొద్ద నుండి కూల్చి దేవుని మందిరములోనికి తీసుకువచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. చాలమ్మా. సో చదవబడిన లేఖన భాగాన్ని, ఆ చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఏజెస్ మొత్తం మీకు అర్థమైంది, అవునా? 18 years వరకు. అంటే అప్పుడు ఆయన ఏజ్ ఎంత? 8కి 8 కలిపితే
ఆ 16కి ఇంకో ఆ 8కి ఇంకొక 12 కలిపితే అదే 8కి ఇంకొక 18 కలిపితే 26, రైట్. ఇప్పుడు అతని ఏజ్ ఎంత? 26, రైట్. హల్లెలూయా. ఇప్పుడు అతని ఏజ్ ఎంత? హల్లెలూయా. నాలాగే 26 ఇయర్స్, రైట్. నాకు అనుకున్నారు, రైట్. ఇప్పుడు అతని ఏజ్ ఎంత? 26, రైట్, గుడ్. హల్లెలూయా. మంచి యవనస్తుడు. ఆ యొక్క యవన ప్రాయంలో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆ మందిరాన్ని పరిశుభ్రపరుస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. హల్లెలూయా అన్న మాట అర్థమవుతుందా? ఆ మందిరాన్ని క్లీన్ చేస్తున్నారు. ఆ క్లీన్ చేసే క్రమంలో వాళ్ళకు ఒక గ్రంథం దొరికింది. అర్థమైందా? ఆ గ్రంథం దొరకగానే ఆ గ్రంథం తెరిచి, ఇప్పుడు సమయం లేదు, నేను కథలా చెప్పుకుంటూ వెళ్తాను, ఓకే. ఆ గ్రంథం దొరకగానే ఆ గ్రంథంలో తీసి వాక్యాలు చదవటం ఆరంభించారు. వాక్యం చదవటం, హల్లెలూయా, ఇది మైండ్లో పెట్టుకోండి. ఏం చేశారు? చదవటం ఆరంభించారు. ఇక్కడ పుంఖాలుగా వచనాలు చదువుతానే ఉంటారు ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఎప్పుడు వాక్యాలు వినపడుతూనే ఉంటాయి. అవునా? వినపడవా? మందిరంలో అవి కాకుండా సినిమా పాటలు వినపడతాయా? కాదు కదా. ఎప్పుడు వాక్యము ధ్వనిస్తూనే ఉంటుంది, వాక్యము ఘోషిస్తూనే ఉంటుంది, వాక్యము ప్రశ్నిస్తూనే ఉంటుంది, వాక్యము రూపిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. వాక్యము నిగ్గు తేలుస్తూ ఉంటుంది. అలాంటి వాక్యము అక్కడ చదవటం ఆరంభించారంటే ఓపెన్ చేసి, ఆ చదవటం ఆరంభించగానే ఏం జరిగిందో తెలుసా? నీకేమన్నా జరిగిందా వాక్యం చదివేటప్పుడు? హల్లెలూయా. కొంతమంది తల ఊపుతున్నారు. నేను తర్వాత ముగించిన తర్వాత ఏం జరిగిందో. హల్లెలూయా. ఇట్స్ గుడ్. అయితే అక్కడ వాక్యం చదవటం ఆరంభించగానే ఏం జరిగిందో తెలుసా? వెంటనే యోషియా యొక్క అనుభవం ఎలా వచ్చేసిందో తెలుసా? 2 రాజుల గ్రంథం 22:11 చదవమ్మా. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. గల గ్రంథపు మాట వినినప్పుడు, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు, తన బట్టలు చింపుకొనెను. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటమ్మా? బట్టలు చింపుకొనెను. అర్థం కాల. ఏంటమ్మా? ఏంటి అదేంటి? బట్టలు చింపుకోవటం ఏంటి? అమ్మా నా మాట అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆ ధర్మశాస్త్రపు మాటలు చదివి వినినప్పుడు ఏం చింపుకున్నాడు? చెప్పాలమ్మా. చదివి వినిపింపగా ఏం చింపుకున్నాడు ఆయన? ఎందుకు చింపుకున్నాడు? చదువమ్మా. చదివి వినిపించగా వస్త్రములు చింపుకొనెను, తన బట్టలు చింపుకొనెను. చాలమ్మా. సున్న మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. రాజు తన వస్త్రములు చింపుకున్నాడంట. నిజానికి ఆ మాట బైబిల్లో ఎందుకు రాశారు అంటే, ఆ వస్త్రములు చింపుకోవడం ఆయనకి సరదానా? రాజు ఎవరతను? రాజు వస్త్రాలు ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ అడుగుతున్నానమ్మా. రాజు వస్త్రాలు ఎలా ఉంటాయి? నీలాగా నాలాగా ఉంటాయా? ఎలా ఉంటాయి? మనం ఇమాజిన్ కూడా చేయలేం. హల్లెలూయా. చాలా ఖరీదైనవిగా, చాలా సౌందర్యముగా. అతనికి ఆ వాక్యము చదవగానే, ఆ వాక్యము వినగానే తన బ్రతుకు మీద తనకి రోత పుట్టింది. హల్లెలూయా. అందుకే దేవుడు అక్కడ రాశాడు, బట్టలు చింపుకొనెను అని. తన బ్రతుకు మీద తనకి రోత పుట్టింది. ఆ వాక్యము ప్రధానం, కానీ ఈ బాహ్య సౌందర్యము నాకే పాటిది.
తనకు ఒక్కదానికి అర్థమైనట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య సౌందర్యము నన్ను పరమునకు చేర్చలేదు, ఆ వాక్యము మాత్రమే నన్ను పరదైసుకు కొనిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ వాక్యము విని చదివేటప్పుడు నీలో అనుభవం ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ నా దేవాతి దేవుడు ఈ దినాన చెప్తున్నాడు, ఆ వాక్యము విని ధ్యానించే సమయంలో నీ బ్రతుకు వణకాలి. ఆ వాక్యము చదివేటప్పుడు యూ హ్యావ్ టు అటెంటివ్, నువ్వు ఒక దాన్ని ఏమంటారు, అటెన్షన్, దృష్టి కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? సో నేను చాలా సందర్భాలు ఎదురు చూస్తాను, ఎందుకో నాకు అలా ఎప్పుడు కనపట్టలేదు మన మందిరంలో. నేను వాక్యం చదివేటప్పుడు చూసారా ఎప్పుడన్నా? చూసారా? నేను వాక్యం చదివేటప్పుడు ఎలా వస్తుందో చూసారా? నా నోట్లో నుంచి అగ్ని శకలాల్లా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నోటితో కాదు చదవాల్సింది, కొన్ని సో మెనీ టైమ్స్ ఐ వాస్ టోల్డ్ యూ రైట్, హృదయంతో చదవాలి. కంటితో ఇట్లా చూసి ఇలా పెట్టి ఇలా చదివామనుకో తప్పులు పోతాయేమోనన్న భయంతో చదువుతున్నావు. అది తప్పుపోయే వాక్యము కాదు, తప్పుగా ముద్రించిన వాక్యము కాదది. తప్పుడు తలంపుతో చదువుతున్నావేమో, రోషముతో చదువు. ఒకసారి చాలా అనర్గళంగా స్పీడ్గా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము చదవగానే ఇతనికి వాక్య సౌందర్యం మీద రోత పుట్టింది. అయ్యో, ఇంతకాలము నేను ఈ వాక్యానికి దూరం అయ్యానే, ఈ వాక్యానికి చేరువవ్వలేదే, నా చెవులు పుట్టి బుద్ధెరిగినది మొదలుకొని ధర్మశాస్త్రాన్ని వినలేకపోయాను. మొదటిసారి ధర్మశాస్త్రములో ఉన్న మాధుర్యాన్ని నేను రుచి చూస్తున్నాను. హల్లెలూయా. ఏ ధర్మశాస్త్రోపదేశకుడు నాకు ఉపదేశించలేదు, కానీ పరమందున్న ధర్మశాస్త్రోపదేశకుడు దేవాతి దేవుడు ఈ దినమున నా యెడల ఉన్న ప్రేమతో ఈ వాక్యాన్ని నాకు దయచేశాడు. ఆ వాక్యము నా హృదయమును తాకగానే నా బాహ్య సౌందర్యము పటాపంచలైపోయింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవం నీకు ఎప్పుడన్నా ఉందా? ఉండాలి, ఉండాలి. వాక్యం చదివితే మళ్ళీ చాలామంది అంటారు, అయ్యో పాస్టర్ గారు వాక్యం చదివేటప్పుడు గొడ్డలు తీసి చదవమన్నాడు అంటారు. మళ్ళీ దయచేసి అలా చేయబాకండి అమ్మా, గుడ్డలు చింపుకొని చదవమన్నారు, దయచేసి అలా చేయమాకండి. అక్కడ ఫిజికల్గా రాయలా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవము కలిగి యోషియా ముందుకు వెళ్ళాడు. యోషియా ముందుకు వెళ్ళి తన భవిష్యత్తును తను శాసించటం ఆరంభిస్తున్నాడు. 26 ఏళ్ల యవ్వన ప్రాయములోపు అతను తీసుకునే నిర్ణయాలు దావీదు మార్గంలో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అతను దేవుని వైపు నడవటం ఆరంభించాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుని వైపు నడవటమే కాదు, అక్కడ ఉన్న బలులు, దేవతా స్తంభములు ఏవైతే ఉన్నాయో వాటిని విరగ కొట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆ పట్టణం అంతా తిరుగుతున్నాడు. ఆ పట్టణం అంతా రాజు కదా, గుర్రాలు ఎక్సుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ దేవతా స్తంభములు, ఎక్కడ విగ్రహారాధన జరుగుతుందో అవన్నిటిని పడగొడుతున్నాడు, కూలదోలుతున్నాడు. ఎంత గొప్ప మనసమ్మా! చాలా చిన్న ప్రాయములో, యవ్వన ప్రాయములు ఎంత గొప్ప మనస్సు! ఈ ప్రస్తుత దినాల్లో యవ్వనస్తులు సిగ్గుపడాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో చాలామంది పెద్దలు అంటారు, సేవకుడిని చూసి, యవ్వనస్తుడురా, ఏముంది ఇంతే ఉన్నాడు, చిన్న పిల్లోడు, బాగా వాక్యం చెప్తున్నాడు, మంచి యవ్వనస్తుడు, బాగానే చెప్తున్నాడు. యవ్వనస్తుడు కాదురా రే అనాలనిపించింది, కానీ అనలేం కదా, మాకు పర్మిషన్ లేదు, మాకు పర్మిషన్ లేదు, దేవుడు ఇవ్వలేదు. దైవ సేవకుడు రా అనాలనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యవ్వనాన్ని చూసావేమో,
వాక్యాన్ని చూడు. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఇది నన్ను మనం తెలుసుకోవాలి. యవ్వనస్తులు ఒక సూచికగా మారాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. నా యొక్క ఉద్దేశం అది. ఎందుకు తెలుసా? ఒక మాదిరిగా మారాలి. బాహ్య సౌందర్యాన్ని చూడొద్దు. బాహ్య సౌందర్యాన్ని నువ్వు చూడొద్దు, దేవుడే చూస్తాడు. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటో తెలుసా? నీ బాహ్య సౌందర్యాన్ని నువ్వు చంపేయి, ఆత్మ సౌందర్యానికి నీరు పోయి. ఎందుకు తెలుసా? ఆ బాహ్య సౌందర్యాన్ని ఆయన పోషిస్తాడు. ఎందుకు తెలుసా? నీ ఆత్మ సౌందర్యాన్ని పోషించు. నీ ఆత్మ సౌందర్యానికి ఆకువాడక ఫలించే చెట్టు వలె ఉండాలి. ఆత్మ సౌందర్యాన్ని నువ్వు పోషించిన నాడు నీ బాహ్య సౌందర్యాన్ని ఆయన గన్నముగా పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ లాజిక్ నిజంగా యవ్వనస్తులకి తెలిస్తే ఆ మధ్య వేరుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, దట్స్ ట్రూ. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవిస్తున్న నా యొక్క అనుభవాలని. సో ప్రియదేవుని బిడ్డలారా, అదే విధంగా అతని బాహ్య సౌందర్యాన్ని చంపేశాడు అక్కడ యోషియా. బాహ్య సౌందర్యాన్ని చంపేసి ఆత్మ సౌందర్యాన్ని పోషిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని వాక్యం అతని హృదయానికి వినపడిందో, ఆ వాక్యం అతన్ని ప్రశ్నించింది. ఆ వాక్యం అతని దినచర్యని కోసేసింది. ఆ వాక్యం అతన్ని ఆలోచింపచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవునికి అతను మూడు విషయాల్లో ఇచ్చేశాడు. ఏంటవి? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ బలము. ఈ మూడు నీకు లేవా? ఈ మూడు నీకు లేవా? ఉన్నాయా? ఏది చూపించలేకపోతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుంది. నేను తెలుగేగా మాట్లాడింది. ఇది ఎక్కడో విన్నట్టుందన్నా అంటారా? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము నీకుండాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే అతని జీవితంలో అతని ఆస్తి అయ్యున్న, అతని స్వాస్థ్యం అయ్యున్న పూర్ణ బలాన్ని, పూర్ణ ఆత్మని, పూర్ణ హృదయాన్ని దేవుడికి ఇచ్చేస్తాడు, దేవుడికి అప్పగించేస్తాడు. మరి నేను ఏం అప్పగించావు? హల్లెలూయా. అనుకూలతను అప్పగించావా? నీ అనుకూలతలో అణిగే దేవుడు అనుకుంటున్నావా నువ్వు? హల్లెలూయా. దేవుడు అనుకూలించిన ప్రతిసారి నువ్వు ఆయనకి ఒదిగిపోవాలి. నీ అనుకూలతలోకి వచ్చి ఆయన అదగడు. అయ్యా, నాకు ఈ సమయమే ఉందయ్యా, నేను ఇప్పుడే చేసుకుంటానయ్యా. హల్లెలూయా. అమ్మా, ఎవరన్నా వాటర్ అక్కడ నిలబడండి. ఎవరన్నా పిల్లలు వాటర్ పారబోస్తారు. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆ విన్న వాక్యం అతన్ని ఆలోచించింది. ఆ వాక్యము విన్న తర్వాత అతను ఆలోచన చేసిందంటే తెలుసా? దేవాతి దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. దేవాతి దేవుడితో కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆ వాక్యం అతను చేరువైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు ఒక మాట తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. Deuteronomy chapter 28 and verse 2. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. అమ్మ, అందరు నాకెళ్ళి చూడాలి. ఏంటంట చెప్పాలి? ఏంటంట? యెహోవా మాట వినిన ఎడల. అక్కడ రాయబడి ఉంది, అదేనా? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలమ్మా. ప్రాప్తించటం అంటే, హలో, ప్రాప్తించటం అంటే గుడ్. ఏంటది? అనుగ్రహించటం. అంతేనా? ప్రాప్తించటం అంటే
ఇప్పుడు నేను అనుగ్రహించాను, నీ దగ్గరకు వచ్చిందా? పొందుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోవా మాట వినిన ఎడల, ఇప్పుడు యోషియా మాట విన్నాడా? హల్లెలూయా. అతని బాల్యము నుంచి దేవుని ధ్యానిస్తున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమైనటువంటి అతని వాక్యం అతన్ని చేరువైందో, ఆ దీవెనలన్నీ ఇతని మీదకి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటం ఆరంభమైంది. ఇప్పుడు యోషియాకి ఏం కావాలి? బ్లెస్సింగ్స్, దీవెనలు కావాలి. దీవెనలు ఎక్కడుంటాయి? భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఆ భవిష్యత్తులో ఉన్న దీవెనలని ఇతను శాసించాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆ భవిష్యత్తులో ఉన్న దీవెనలు ఇతను కమాండ్ చేయాలి. నాకు ఇదే కావాలి, నాకు ఇలాగే ఉండాలి. సో యోషియా కమాండ్ చేస్తున్నాడు. కమాండ్ చేయటం ఆరంభమవుతుంది. ఎందుకో తెలుసా? ఆ ధర్మశాస్త్రము, ఆ వాక్యం ఇతని చెవికి చేరింది. చెవికి చేరిన దాన్ని బట్టి ఈ బాహ్య సౌందర్యాన్ని తీసివేస్తున్నాడు, ఆత్మ సౌందర్యములో నింపుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఒక సిద్ధపాటు కలిగి యోషియా నడుస్తున్నాడు. యోషియా ఎక్కడ నడిచాడా? యేసుక్రీస్తు వారు కూడా అలాగే నడిచాడు. తెలుసా మీకు ఆ విషయం? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. జాన్ చాప్టర్ 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేదు. అమ్మా, నా అంతట నేనే ఏమీ చేయలేదు. అమ్మా, నా అంతట నేనే ఏమీ చేయలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి అమ్మా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఏమని? నా అంతట నేను ఏమీ చేయలేను. యోషియా కూడా ఏమీ చేయలేడు. పాస్టర్ కారిస్ మైకేల్ కూడా ఏమీ చేయలేడు. పాస్టర్ మానసమ్మ గారు కూడా ఏమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. ఏమన్నాడు అక్కడ దేవుడు? చదువమ్మా. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నా అంతట నేను ఏమీ చేయలేను, కానీ నేను వినున్నట్లుగా. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. మీకేమైనా డౌట్ వచ్చిందా? మీకేమైనా డౌట్ వచ్చిందా వాక్యం చదివేటప్పుడు? ఏం డౌట్ వచ్చింది? వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. విని తీర్పు తీరుస్తారా? చూసి తీర్పు తీరుస్తారా? చూచి కదా తీర్పు తీర్చాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. వదిలేండి, మళ్ళీ దీని మీద చెప్పాలంటే ఒక గంట మెసేజ్ చెప్పాలి. మళ్ళీ అది సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు తీర్పు ఎలా తీరుస్తారు? చూచి కదా తీర్పు తీర్చేది, విని కాదు తీర్పు తీర్చేది. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇప్పుడు వింటున్నాడంటే ఎవరి స్వరాన్ని వింటున్నాడు? తండ్రి స్వరాన్ని వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఇప్పుడు వచ్చారా స్పృహలోకి? ఒక్కడు గుర్తుపెట్టుకోండి. గుడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమయానికి జ్ఞాపకం వచ్చింది. చాలామంది అంటారు ఒక మాట, అన్నా నాకు ప్రార్థన చేస్తుంటే స్వరం వినబడుతుంది. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, మంచిదే. స్వరం వినబడుతుందన్నా, మంచిదే.
మంచిది కాదు. అదేంటి పాస్టర్ గారు అలా అంటున్నారు అంటవా? అదే స్వరాన్ని నువ్వు చూస్తే మంచిది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఆ మాటని ఇంకొకళ్ళు వింటున్నారు. ఎవరు? దేవుడు వింటున్నాడు, అపవాది కూడా వింటున్నాడు. అపవాది వింటున్నవాడు నిన్ను స్వరంతో మభ్యపెట్టలేడా? సో అదే స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో అది దేవుని స్వరము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది స్వరముతో నిన్ను మభ్య పెడుతుందంటే కేవలము స్వరము మాత్రమే నిన్ను చేరుతుంది. స్వరము నిన్ను చేరదు, స్వరము నీకు కనబరుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరాన్ని నువ్వు చూస్తావో ఆ ఆత్మదేవుని యొక్క శక్తి, భవిష్యత్తును నువ్వు శాసించగలుగుతావు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగో చెప్పనా? యోషియా చూశాడా? యోషియా చిన్నప్పటి నుంచి వింటున్నాడా లేదా? ఏం వింటున్నాడు? దేవుని స్వరాన్ని వింటున్నాడు. అయ్యా మా తాతయ్య దావీదు గురించి చెప్పు అని వెళ్తున్నాడు, శోధిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, వింటున్నాడు. ఇప్పుడు యోషియా చూడాలి. చూశాడా? చూడలేదా? ఎక్కడ? ఇందాక గ్రంథము దొరికింది కదా. హల్లెలూయా. 26 ఏళ్ల అతని ప్రార్థనకి, దేవుని స్వరానికి అతనికి దొరికిన దర్శనం ఏంటి తెలుసా? ఆయన ధర్మశాస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇంతకాలం విన్నాడు, బట్టలేమి చింపుకోలా, కళ్ళతో చూశాడు, ఇక చింపటం ఆరంభమైంది. హల్లెలూయా. ఇక ఆశీర్వాదం ఏరులై పారుతుంది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు యోషియా చూశాడా, విన్నాడా? హల్లెలూయా. ఇక్కడి నుంచి మనం దేవుని స్వరం అంటే ఎలాంటి అనుభవం కావాలి? 100 స్వరాలు వినపడతాయి. నిన్ను మభ్య పెట్టడానికి రకరకాల స్వరాలు వినపడతాయి. దాన్ని అన్నిటిని పట్టుకొని వచ్చి, అయ్యగారు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అనమాకే. ఆ స్వరాన్ని నువ్వు చూడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడుగు, నేను వింటున్న స్వరము నీదా కాదా అనే సైన్ నాకు కావాలని అడుగు. వన్ ఫైన్ డే ఫస్ట్ టైం ఆ దేవుని యొక్క స్పర్శని నేను అనుభవించాను. ఎలాగో తెలుసా? నాకు ఒక నియమం ఉంది. అది ఎలా అంటే, యవనస్తులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తా. ఎన్సిసి తెలుసు కదా? తెలుసా? ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటారు. అవునా? నేషనల్ ఎన్సిసి కాలేజీలోను స్కూల్లో కూడా ఉంటుంది. అప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు. నేను కూడా ఎన్సిసిలో ఉన్నాను. చదువుకునే రోజుల్లో. ఆ టైంలో వాళ్ళు ఏమంటారు, టోపీ పెట్టుకొని వస్తారు కదా. ఆఫీస్ సభ ఏదో సంథింగ్, ఆఫీస్ సభ ఏదో సంథింగ్ ఏదో అంటారు వాళ్ళని. కాదు ఒక ఓడేదో ఉంది. ఎనివేది పక్కన పెట్టండి. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్తారు. నువ్వు ఎప్పుడైతే ఫాలోన్ అయ్యి నువ్వు కరెక్ట్గా చేస్తుంటావో, ఎన్సిసి నువ్వు చేస్తుంటావో, పాము వచ్చినా కూడా కదలకూడదు. ఏంటి? పాము వచ్చినా కూడా కదలకూడదు అని చెప్పేవాళ్ళు. అవునా? ఈ మధ్యకాలంలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు ఆ వీడియో. యూట్యూబ్లో బాగా హల్చలైంది. ఒక ఆర్మీ పర్సన్ ఫైర్ చేస్తుంటే పాము వస్తుంది. అవునా? ఆ పామును అలా పట్టుకొని అతను ఫైర్ చేస్తుంటాడు యుద్ధంలో. ఆ పామును అలా పట్టుకొని ఫైర్ చేస్తుంటాడు. అంటే ఇది ఇలాగే ఉంటుంది. ఇతని లక్ష్యం అటువైపు ఉంది. అంటే అతని ఉద్దేశం ఏంటంటే డ్యూటీ ఈజ్ మెయిన్ ప్రయారిటీ అక్కడ. అలాగే నేను చదువుకునే రోజుల్లో కూడా పాము వచ్చినా కూడా కదలకూడదని చెప్పేవాళ్ళు. అలాగే నాకు ఒక నియమం ఉంది. ప్రార్థన వచ్చేటప్పుడు భూకంపం వచ్చినా కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఏంటో తెలుసా? నేను ఆమేన్ అనే అంతవరకు కళ్ళు తెరవను. నువ్వు ప్రార్థన చేస్తే నేను కళ్ళు తెరిసే ఉంటా. నేను ప్రార్థన చేస్తే కళ్ళు తెరవను. హల్లెలూయా. నా మాట నీకు అర్థమైందా? పక్కన వాళ్ళు ఎవరు చేసినా నేను తెరిచి ఉండకపోవచ్చు. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. బట్ నేను ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచి చేయను.
హల్లెలూయా. నా ఏకాంత ప్రార్థన గురించి చెప్తున్నా. నేను ఎన్ని గంటలు గడిపినా కళ్ళు మూసుకునే ఉంటాను నేను. హల్లెలూయా. ఆ క్రమంలో నేను ఇలాగే మంచం దగ్గర ఉండి ఇలాగే చేతులు ఇలా పెడతాం కదా, మంచానికి ఆనుకొని సపోర్ట్ చేసి ప్రేయర్ చేస్తున్నాను. దేవుణ్ణి అడుగుతున్నాను, అయ్యా నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ అంతే 2014 or 15 ఐ థింక్ సో, మోస్ట్లీ. అడుగుతుంటే సడన్గా ఇప్పుడు మన చేతుల మీద ఇలా పెట్టాం కదా, ఆ చేతులు ఇలా 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 తాకుతూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. అప్పుడు టైం ఎంత తెలుసా? 3:30, ఇంచుమించుగా 3:30, 3:40 మధ్యలో. బట్ నాకేంటో తెలుసా, నేను కళ్ళు తెరవకూడదు. నాకేమనిపిస్తుంది అంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కనే ఉన్నాను, ఇంట్లో ఎవ్వరు లేరు. కాదు ఉన్నారు ఎస్. సో అయితే నేను సపరేట్ గదిలో నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా ఒక స్పర్శ తగలగానే నాకు భయం వేసింది. అంటే ఇప్పుడు మనిషి ఇలా టచ్ చేస్తే ఎలా ఉంటుంది మనకు అర్థమవుతుంది. స్కిన్ మీద ఇలా టచ్ చేస్తే నాకు భయం వేసింది. భయం వేసి వెంట్రుకలు నిక్కరబుడుచుకున్నాయి. ఇక ప్రార్థన ఎక్కువగా చేస్తున్నా. ఎందుకు భయం వేసిందంటే ఎవరో వచ్చారు ఇంట్లోకి. ఎవరో ఇంట్లోకి వచ్చారు. బట్ అన్ని తలుపులు వేస్తున్నాయి, భయం వేసింది. బట్ వెంటనే కొన్ని సెకండ్స్కి నేను రియలైజ్ అయ్యాను. ఏంటో తెలుసా, ఐ థింక్ నేను ఇందాక నుంచి దేవుణ్ణి అడుగుతున్నాను కదా, మేబీ ఆయనేమో, ఎందుకు మిస్ అవ్వాలి అని అనుకొని మళ్ళీ ప్రార్థన చేశా. ఏమని తెలుసా, ఇది నువ్వే అయితే, ఏమని, ఇది నువ్వే అయితే అగైన్ నువ్వు మరలా వచ్చి తాకెళ్ళాలని అడిగాను నేను. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఐ కుడ్ సెన్స్ ఇట్. ఇమ్మీడియట్గా ఆ యొక్క స్పర్శని నేను రివర్స్లో చూశాను. నేను ఒక్కసారిగా బిగ్గరగా ఏడవటం స్టార్ట్ చేశాను. కేకలు పెట్టి ఏడ్చేశాను. ఇక ఎలా ఏడ్చానో తెలియదు కానీ ఆ రోజున యబ్బోతు రేవు దగ్గర పెనుయేలుగా ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చాడే, అంత భయంకరంగా ఏడ్చాను నేను. ఏడ్చి పడిపోయినోడిని మీరు చూసారో లేదో, నేనే పడిపోయి తెల్లవారు దాకా పడి ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకో కన్నీళ్ళు ఆగట్లేదు, ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు, ఐ డోంట్ నో. కానీ ఆ అగ్ని నాలో రగిలించబడింది. ఆ దినమున రగిలిన అగ్ని ఈ దినమునకు కూడా దాన్ని ఆర్పేవారు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదే అనుభవము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి. బట్ నాకు ఎలా ఉంది, బట్ మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ప్రయత్నించి చూడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోషియా ఆరంభించాడు. యోషియా తన పూర్ణ హృదయాన్ని, పూర్ణ ఆత్మను, పూర్ణ బలాన్ని దేవుడికి అప్పగించేశాడు. సంపూర్ణంగా దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఇక మీదట దేవుని స్వరాన్ని చూశాడు. దేవుని గ్రంథమే లేని రోజుల్లో అతనిని ధర్మశాస్త్రము సమీపించింది. ఇక మీదట అనుదినము ఆ గ్రంథాన్ని తెరిచి ధ్యానిస్తున్నాడు. విన్న వచనాన్ని, విన్న స్వరాన్ని ఇక మీదట చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా విన్నదాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోషియా తన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇందాకేమన్నాడు ఒక మాట, యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును, అంటే నెరవేర్చబడును. పొందుకొను అనే దానికంటే కూడా నెరవేర్చును అనేది ఎగ్జాక్ట్ వర్డ్. నెరవేర్చడం అంటే ఆమేన్. ఆమేన్ అనే అధికారము కలిగిన దేవుడు ముద్రించటం, ప్రాప్తించటం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో, వాక్యమే లేని స్థితిలో, మందిరము చల్లా చెదురైన స్థితిలో దేవుడు ప్రళయ రుద్రుడై ఒక కోపాగ్నిగా రగిలించబడుతున్నాడు ఆ సమయంలో ఆ యొక్క ప్రజల ఎడల. సో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, 2 దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 27, 28 వచనాలు చదవమ్మా. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీద, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధి నిన్ను నీవు
తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. చాలమ్మా, ఇక్కడ చూడండి ఏమని, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను కాపురస్తున్న దేవుడు పలికిన మాటలు నీవు విన్నావు. విన్నాడా లేదా? విన్నాడా లేదా? ఓన్లీ విన్నాడా? చూశాడు. హల్లెలూయా. ఇక మీదట మనకేం చెప్పాలి? విన్నాను అంటే చూసామని కూడా చెప్పాలి. హల్లెలూయా. వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని కన్నీరు విడిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ విడిచాడు కన్నీరు? చెప్పాలమ్మా. సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించాను. మనం ప్రార్థన చేసుకుంటాం, ఏమో పక్క సహోదరి నా మాటలని వింటుంటుందేమో, పెద్దగా ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు వింటుంటారేమో. హల్లెలూయా. కానీ యోషియా అలా కాదు. ఎవడుంటే నాకే, ఎంతమంది ఉంటే నాకే, అఫ్కోర్స్ నేను రాజునే. హల్లెలూయా. రాజైన నాకైనా దేవుని ముందు రాజును కాదు అనుకొని అతని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నాడు. నిజానికి యోషియా ఏమన్నా తప్పు చేశాడా? ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? హలో, నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నాడు? యోషియా నిజానికి ఎవరితో తిరగలేదు, ఏ తప్పు చేయలేదు. ఒకవేళ చేస్తుంటే రాసేవాడు బైబిల్లో. హల్లెలూయా. 8వ ఏట దేవుని సన్నిధిలోకి వచ్చాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేనికి కన్నీళ్ళు విడుస్తున్నాడు అసలు? మన మాట మీకు అర్థమవుతుందా? మనకి ఈ ఆలోచనలు ఏమి రావు బైబిల్ చదివేటప్పుడు. కన్నీళ్ళు విడుచుటూ నీ మన చదువుకుంటూ వెళ్ళిపోతాం, అంతేగా. ఎందుకు విడుస్తున్నాడు అసలు కన్నీళ్ళు? హల్లెలూయా. అమ్మ, మీకు అర్థం కాలే ఇంకా ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నాడు? రాజు అయిన యోషియా కన్నీళ్ళు ఎందుకు విడుస్తున్నాడు? ప్రజల కొరకమ్మా. హల్లెలూయా. తన జీవితం కొరకు కాదు, ప్రజల కొరకు కన్నీరు విడుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? ప్రజల కొరకు కన్నీరు విడుస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప రాజో తెలుసా? ఎంత గొప్ప రాజో తెలుసా? అతని కోసము కన్నీరు విడటం లేదు, అతని కోసం ఆల్రెడీ బూడిద పూసుకునే అనుభవంలోకి వచ్చేసాడు, గోనె పట్ట కట్టుకునే అనుభవంలోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రంలో వాక్యం అతను విన్నప్పుడు అతను ఆ అనుభవంలోనికి వచ్చేసాడు. తన్ను తాను దీన మనస్సు కలిగి తన దేవుని సన్నిధికి అప్పగించుకొని పూర్ణాత్మ, పూర్ణ హృదయం, పూర్ణ బలముతో దేవునికి అప్పగించేసుకున్నాడు. బట్ ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడంటే పక్కన ఉన్న ప్రజల కొరకు, ఆయన పరిపాలన ఉన్న ప్రజల కొరకు కన్నీరు విడుస్తున్నారు. అయ్యో, నా ప్రజలు చెల్లా చెదురైపోతున్నారే, దేవతా స్తంభములు ఆరాధిస్తున్నారే, విగ్రహాలను అనుసరిస్తున్నారే. నా తండ్రి, నా తాత భయంకరమైన స్థితిలో వీరిని పోషించారే, వీరికి పెంచి పోషించారు వీరిని. వీరు ఒక దేవుని యొక్క కోపానికి బలి కాబోతున్నారని ఏడ్చుచున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక ప్రవక్త ఉంటుంది, హుల్దా అని. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఆ ప్రవక్త ద్వారా కూడా యోషియా మాట్లాడతాడు. అయితే దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని ఆవిడ చెప్తుంది. దాన్ని బట్టి కన్నీళ్లు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, నా ప్రజలు చల్లా చెదురవబోతున్నారే. ఒక సేవకుడు కూడా అంతే మొరపెడతాడమ్మా. హల్లెలూయా. సంఘములో ఉన్న సంఘ బిడ్డలు, ఆయన ఆత్మీయ బిడ్డలు చల్లా చెదురవ్వకూడదని ఎంతగానో మొరపెడతాడు. ఆ ఆక్రందన నిన్ను చేరిందో లేదనేది కాదు, ఆ ఆక్రందన పరమందున్న దేవునికి చేరుతుంది. నీ గురించి మొరపెడతాడమ్మా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడేమని, యోహాను సువార్త 10లో ఉంటుంది, గొర్రెలు ఆయన స్వరము వినును అని ఉంటుంది. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. ఈ దినాన ఈ వర్తమానం నీ హృదయాన్ని తాకుతున్నట్లయితే, నీ చెవికి చేరుతున్నట్లయితే, చెవి గలవాడు వినును గాక అని ఎప్పుడైతే నీ ఆత్మ దేవుని యొక్క శక్తితో నీ చెవులను విని రిక్కించి వినగలుగుతున్నట్లయితే
దేవుడు ఈ మాటలు నీ కొరకే తెలియజేస్తున్నాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలవా? యోషియా అప్పగించుకున్నాడు. పూర్ణ హృదయాన్ని, పూర్ణ ఆత్మను, పూర్ణ బలాన్ని దేవుడు అప్పగించుకున్నాడు. ఇంతకాలం నేను పాపములో బ్రతికానయ్యా అనటానికి అతను పాపం చేయలా. అతని తరములో ఉంది పాపము, అతని వెనుకటి తరములో పాపం ఉన్నది. దాన్ని బట్టి అతను దేవుని యొద్ద మొరపెట్టడం, దేవుని స్వరాన్ని కనిపెట్టడం, దేవుని యొద్ద ధ్యానించడం చేశాడు. ఈ దినాన విన్న వాక్యాన్ని మనం ఇళ్లకు వెళ్ళి ధ్యానించే స్థితి లేదు. మన బ్రతుకు పట్ల మనకి ఏకాగ్రత లేదు, మన బ్రతుకు పట్ల ప్రేమ లేదు. ఏదో ఒక గందరగోళం మనల్ని అలుముకొని, మనల్ని ఇబ్బందికి గురి చేసి, మనల్ని మభ్య పెట్టి మనం ఆ యొక్క స్థితిలోకి జార విడువబడుతున్నప్పుడు, ఆ భయకంపితమైన స్థితిలో నీ బ్రతుకు దేవుడిని అప్పుడు ఎతుకుతుంది. నీ కన్నీళ్ళు అప్పుడు ఎతుకుతాయి దేవుడిని. కానీ యోషియా చిన్ననాటి నుండే దేవుణ్ణి వెతుకటం ఆరంభించాడు, దేవుని స్వరాన్ని వినటం ఆరంభించాడు, దేవుడికి ఏం అప్పగించాలో అప్పగించేశాడు. సమస్తము విని చూస్తము నేర్చుకున్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? 28వ వచనం చదవమ్మా. 34, chapter 34 and 28. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడుదువు. స్థలము మీదకి దాని కాపరస్తుల మీదకి నేను రప్పించే అపాయం నీవు కన్నులారా చూడవు. చాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సో చూసారా అతని భవిష్యత్తును అతను ఎలా శాసిస్తున్నాడు? సాక్షాత్తు దేవుని యొద్ద నుండి తన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు. ఏమని? నేను నీ పితరుల యొద్దకు చేర్చుదును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరన్నా దేవుడు ప్రత్యక్షమే నీకేం కావాలంటే ఏమడుగుతాం? ఎవరు అడిగినా కూడా అవసరతలే అడుగుతారు, కానీ ఆశీర్వాదాన్ని అడగరు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం, ధనం, ఆస్తి ఇవన్నీ అవసరతలవి. కానీ యోషియా ఆశీర్వాదం అడుగుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అవసరతలు అడగల, ఆశీర్వాదం అడుగుతున్నాడు. నాకు ఇవి కావాలంటే మొరపెట్టాడు ఆయన్ని. ప్రవక్త ద్వారా యోషియాకి చేరిన మాట ఏమని తెలుసా? నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చేదను. పితరులు ఎవరు? వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కాదే. వాళ్ళు ఘోరకరమైన స్థితిలో బ్రతికారే. హల్లెలూయా. దావీదు వారి పితరులు, హిజ్కియా వారి పితరులు, ఆ పితరుల యొద్దకు చేరబడ్డాడు యోషియా. మరి నీ బ్రతుకు, నా బ్రతుకు అంతిమముగా దేవుని సన్నిధికి చేరబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరతలను అనుసరిస్తున్నట్లుగా నిజమైన ఆశీర్వాదాన్ని నీవు అనుసరించట్లా. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడుతూ. యోషియా కాలంలో యుద్ధాలు జరిగాయని రాయబడింది అక్కడ. ఉందా? లేవు, యుద్ధాలు లేవు. యోషియా కాలంలో యుద్ధాలు లేవు, నెమ్మది ఉంది, ప్రక్షాళన ఉంది. ఇతను దేవతా స్తంభములను ప్రక్షాళన చేస్తున్నాడు. సాక్షాత్తు దేవుని యొక్క ఎత్తైన స్థలములను నిర్మిస్తున్నాడు. ఒక నెమ్మది, ఒక శాంతి నెలకొల్పబడింది. హల్లెలూయా. దావీదు భక్తుడితో అంటాడు, నీ దినాలలో ఒక భయంకరమైన రక్తమును ఒలికించితివి, నీ కుమారుడైన సమూయేలు జ్ఞాని అయిన సొలొమోను ఆ యొక్క పరిపాలనలో నేను ఒక నెమ్మదిని కలుగ చేస్తానంటాడు. ఆ 40 ఏళ్ళు ఒక యుద్ధాలు ఉండవు. సో దేవుడు కృప చూపితే నీ బ్రతుకులో యుద్ధమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కోరుకుంటే అలా కోరుకోవాలి. ఇతని భవిష్యత్తుని ఇతను ముందుగానే కోరుకున్నాడు. నా దినాల్లో యుద్ధాలు ఉండకూడదు. లేవు, యుద్ధాలు జరగలేదు. అవునా కదా? నేను నా తండ్రిలాగా, నా తాతలాగా ఉండకూడదు. మంచిదే. దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో, హిజ్కియా ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడికి చేర్చబడ్డాడు. నేను అల్లారు ముద్దుగా ప్రేమించుకుంటున్న నా ప్రజలు కష్టపడటం నేను చూడకూడదు. మంచిదే, చూడవు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఏమన్నాడు అక్కడ? నీవు ఈ స్థలము మీదకి, నీ దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయం నీవు కన్నులారా
చూడవు. హల్లెలూయా. ఆయన దినాలలో ప్రజల మీదకి ఉగ్రత రాలేదు, ఆయన మరణించిన తర్వాత ఉగ్రత వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆశీర్వాదమును దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. నిజానికి ప్రజల గురించి మొరపెట్టాడు, కన్నీరు విడిచాడు, చింతాక్రాంతుడై ఆ యొక్క విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన సిద్ధపాటుని కనపరిచాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కనపరిచే ఇంకొక వ్యక్తి ఎవరు? సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు హెబ్రీ పత్రిక 13:17 ఒకసారి చదవండి అమ్మా. హెబ్రీ పత్రిక, హెబ్రీస్ చాప్టర్ 13 verse 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఏంటంటమ్మా? లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఓకే. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలమ్మా. ఇక్కడ ఎవరికి లోబడమంటున్నాడు? ఎందుకు? దేవుని స్వరాన్ని విని ఆ యొక్క స్వరానికి కదా లోబడాల్సింది నువ్వు. ఆ స్వరము ఇక్కడి నుంచే బయటికి వస్తుంది కనుక. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో చెప్పా, ఇక్కడ నిలుచొని మాట్లాడబోయే వ్యక్తి సాక్షాత్తు సత్య స్వరూపైన పరిశుద్ధ ఆత్మదేవుడే. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మలను కాయుచున్నాడు. అక్కడ యోషియా ఆయన రాజ్యాన్ని కాయుచున్నాడు. హల్లెలూయా. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి వారి మాట విని లోబడిన వారికి తర్వాతి తరములోనికి ప్రవేశించారు, వినని వారు అంతమొందించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఇక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంది. ఏమని? ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక. నిజానికి దేవుని స్వరమైన సేవకుడి మాటని వింటున్నావా? మనిషిగానే చూస్తున్నావా? అతను ఒక మనిషిగానే చూస్తున్నావా? యవనస్తుడిగానే చూస్తున్నావా? ఒక దైవ సేవకుడిగా చూస్తున్నావా? ఆ సేవకుడి నోటి నుంచి వెలువడుతున్న మాట నీ బ్రతుకుని మార్చేదిగా ఉంటుంది, కానీ నీ బ్రతుకుని తప్పు త్రోవ పట్టించేదిగా ఉండదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ మాట తన ఇచ్ఛని బట్టి పుట్టింది కాదు, కానీ ఆత్మని బట్టి పుట్టినదని నీవెప్పుడైతే గ్రహిస్తావో ఆ ఆత్మని బ్రతుకులో ఏలుబడి చేయటం ఆరంభిస్తుంది. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఇచ్ఛని పట్టి పుట్టిన మాటలో జీవం ఉండదు. ఆత్మను పట్టి పుట్టిన మాటలో ఆ జీవము నీ హృదయాలను తాకుతుంది. ఆ తాకిన మాట నిన్ను బలపరుస్తుంది, ఆ బలపరిచిన మాట నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ఆ మాట ఎలా ఉండాలంట? దుఃఖముతో గనక ఉంటే నీకు నిష్ప్రయోజనం. నిజానికి మరి ప్రత్యేకించి సందర్భం వచ్చింది కాడి చెప్తున్నాను. నేను ప్రత్యేకించి యవ్వనస్తులకు కానీ చర్చెస్కి కానీ కొన్ని నిబంధనలు చెప్తాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృపని బట్టి, ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ స్థానాన్ని బట్టి సమయానికి రమ్మంటాం. రామ్, సమయానికి వచ్చి ఒక 2 hours అట్లీస్ట్ 3 hours దేవుని మందిరంలో గడపం. 24 గంటలు ఇచ్చిన దేవుడికి ఒక 2 గంటలు నీ బ్రతుకులు ఇవ్వలేకపోతున్నావా? సిగ్గుచేటు. 24 గంటలు ఇచ్చాడు ఆయన నీకు, 2 గంటలు దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం మనం. ఎంత ఆశ్చర్యమో, ఎంత దారుణమో చూడండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాల్సిన అంశం అది. మందిరానికి మరి ప్రత్యేకించి యవ్వనస్తులకి ముందే రమ్మని చెప్తాం. సాకులు దయచేసి వాటిని చంపేయండి, సాకులు చంపేయండి. దయచేసి ఆ కొద్ది సమయం దేవుని మందిరంలో యథార్థంగా గడపండి. ఎందుకో తెలుసా? ఆత్మతో ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే బాహ్యాంతరంగమైన జీవితాన్ని ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు.
నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నీకే లోటు ఉండదు, ఇంకా నీకే దిగులు ఉండదు. నీ యొక్క దినాలలో యుద్ధాలు జరగవు, నీ జీవితంలో శ్రమలు ఉండవు. హల్లెలూయా. ఆ శ్రమలు నీకు ఎలా అవుతాయో తెలుసా? ఒక హారతులుగా మారిపోతాయి. ఆ శ్రమలు నీకు ఎలా మారిపోతాయో తెలుసా? ఒక ఆభరణాలుగా మారిపోతాయి. నిన్ను ఒక సాక్షిగా, ఒక సమ్మిటగా మారిపోతావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన బ్రతుకులను దేవుని స్వరాన్ని విని లోబడే అనుభవంలో ఉండాలి. ఏమన్నాడు? ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండడి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పాలి. పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? అమ్మ అందరు నాకెళ్ళి తిరగాలి. పార్ట్ 1లో మనం ఏమి నేర్చుకున్నాం? దేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరము ఎక్కడుంది? మనలో ఉంది. పార్ట్ 1లో ఏం తెలుసుకున్నాం? దేవుని స్వరము మనలో ఉంది. ఏషియా 30:30 ఏమన్నాడు ఆయన? మీపై వ్రాల్చుట మీరు చూపిస్తానన్నాడు. అది ఎక్కడ వ్రాలింది? పెంతెకోస్తు దినమున ఆ స్వరము మన పైన వ్రాలింది. ఆ వ్రాలిన స్వరము ఆనాడు మొదలుకొని నేటికి ఒక ప్రపంచనముగా అన్య భాషలతో ప్రవచిస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పార్ట్ 1లో. పార్ట్ 2, పార్ట్ 2 ఏంటి చెప్పాలి? పార్ట్ 2లో ఏం తెలుసుకున్నాం? ఆ స్వరాన్ని వింటాము, చూస్తాము. పార్ట్ 3లో ఏం తెలుసుకున్నాం? చిత్తము తండ్రి. అది పార్ట్ 3. హిన్నేహి యాహ్వే. ఆ యొక్క స్వరాన్ని విని దానికి చిత్తము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో పార్ట్ 4, ఆమేన్, హల్లెలూయా. ఆ స్వరం విని చూడాలి. నీ భవిష్యత్తును నీవు శాసించగలుగుతావు. నీ భవిష్యత్తులో ఏ లోటు లేకుండా ఆ స్వరాన్ని విని గ్రహించి అనుసరించి అనుకరించిన నాడు నీ భవిష్యత్తు నీ ఆధీనంలో ఉండబోతుంది. హల్లెలూయా. సో ఈ విధంగా దేవుని స్వరముని విన్నప్పుడు మనకి ఈ అనుభవాల గుండా మనం ప్రయాణిస్తాం. యోషియా ఆ అనుభవాల గుండా ప్రయాణించాడు. మన బ్రతుకు కూడా ఆ విధమైన ప్రయాణంలో కొనసాగాలని దేవాతి దేవుడు ఈ దినమున వాక్యముఖముగా ఈ సూచనలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.